హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లావణ్య గూడూరు. వెల్కమ్ టు మై చిట్ చాట్. సో ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా ఒక స్పెషల్ గెస్ట్ని మీకోసం తీసుకొచ్చేసాను. సో ఇట్స్ అన్ వెరీ ఆనర్ టు మీట్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ ఏఎం రెడ్డి గారు, who has dedicated his whole life to understand children's health in a deeper and more holistic way, Andy. So he's not just a renowned expert in the field of autism education, but also a passionate advocate for natural, safe and child-friendly healing. So through his extensive research, he emphasized on autism is not just a disease, but it's a disorder. So it's a really honor to have him today on our studio. So welcome M. Reddy garu. Ela unnaru sir? సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని వాళ్ళ కలుసుకోవడము. అండ్ యా మీ లైఫ్ మొత్తం ఈ రీసెర్చ్ మీద డెడికేట్ చేశారు అండ్ చాలామంది కిడ్స్ని మీరు క్యూర్ చేయడం జరిగింది. సో ఒకసారి మా ప్రేక్షకులకి మీరు హాయ్ చెప్తారా, ఏం చెప్తారో ఒకసారి. యా సో బేసికలీ సార్, అందరికీ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. అంటే ఆటిజం అనేది ఒక డిజీజ్ అన్నట్టుగా మాట్లాడతారు, బట్ ఇట్స్ జస్ట్ ఎ డిజార్డర్ అనేది మీకు తెలుసు, చాలా కొంతమందికి తెలుసు. సో దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? సో ఆటిజం అనేది ఇట్ ఈస్ ఎ డిజార్డర్. డిజార్డర్ మీన్స్ దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ మైండ్ అండ్ బాడీ. సో నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ రెస్ట్లెస్నెస్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, దెర్ ఇస్ నో ఇన్ ఆర్డర్. జనరల్గా అంటే కంట్రోల్ ఉండడం అనేది హెల్తీ కండిషన్. మైండ్ ఈజ్ ద కీ ఇన్ అవర్ బాడీ. సో మైండ్ కంట్రోల్లో బాడీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే రెస్ట్లెస్ ఉంటుందో మైండ్, బాడీ కూడా రెస్ట్లెస్ అవుతుంది. ఈ యొక్క ఆర్డర్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్ అంటారు. ఈ న్యూరలాజికల్ డిజార్డర్ని బట్టి చాలా మంది ఆటిజం పిల్లలకు కానీ, ADHD పిల్లలకు కానీ వాళ్ళకు విపరీతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మైల్స్ నడిచేసరికి అలసట వస్తుంది. వాళ్ళు 10 మైల్స్ 15 మైల్స్ ఈజీగా వాళ్ళకి ఎగ్జైట్మెంట్ నడుస్తుంది. ఎందుకంటే నర్వస్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ మనం నడిచేదేమో మస్కులర్ ఎనర్జీ తోటి, ఎనర్జీ ఫార్మేషన్ తోటి నడుస్తాము. వాళ్ళలో వచ్చేసరికి న్యూరలాజికల్ డిజార్డర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఒక ఎగ్జైట్మెంట్ మూడ్ లో, ఒక హ్యాపీ మూడ్ లో మైండ్ ముందుకు తీసుకెళ్ళిపోతుంది ఒక ఎగ్జైటింగ్ కండిషన్ లో. సో ఒక డిజార్డర్ అనేది ఇక్కడ డిసీజ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ నుంచో, ఒక లేదంటే ఒక క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి ఒక సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల మనకి జనరల్ గా అనిపిస్తుంది. ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు, సిస్టమ్ డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. ఫంక్షనల్ డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. ఓన్లీ ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్. అందుకే ఆటిజం, ADHD, హైపరాక్టివ్ అనేది ఒక అన్కంట్రోలబుల్ కండిషన్, ఒక రెస్ట్లెస్ కండిషన్. సో దీన్ని జనరల్ గా అందుకని ఆటిజం ఇస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఎ డిసార్డర్. ఓకే, బట్ యా చాలా చక్కగా చెప్పారు. అండ్ చాలా మంది మా ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ క్లారిటీ చాలా అవసరం సార్. ఎందుకంటే చాలా మంది దాన్ని ఒక డిసీజ్ లాగే తీసుకొని, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళడానికి. సో దీనికి ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి అంటారు? సో వాట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్? లైక్ మన పేరెంట్స్ ఎప్పుడు ఏ ఏజ్ నుంచి ఈ ఆటిజం సైన్స్ కానీ ఇవన్నీ నోటీస్ చేస్తారంటారు? జనరల్గా ఆటిజంలో కానివ్వండి, ADHDలో కానివ్వండి, హైపరాక్టివ్లో కానివ్వండి, ఫస్ట్ సిమ్టమ్ రెస్ట్లెస్నెస్, అన్కంట్రోలబుల్ మూమెంట్స్. దేర్ ఇస్ నో కంట్రోల్. మీ బాడీలో ప్రతి మూమెంట్, ఈవెన్ చాలామంది పిల్లలలో చూస్తూ ఉంటాను, ఒక స్టెబిలిటీ లేకపోవడము, ఒక అన్కంట్రోలబుల్గా ఉండడం అనేది జనరల్గా ఫస్ట్ ప్లాట్ఫామ్. ఈ అన్కంట్రోలబుల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది హైపర్ యాక్టివ్గా మారచ్చు. హైపర్ యాక్టివ్ ఏంటంటే కనుక 2 టైప్స్ ఉంటాయి. అంటే కనుక మెంటల్ హైపర్ యాక్టివ్, ఫిజికల్ హైపర్ యాక్టివ్. మెంటల్ హైపర్ యాక్టివ్ ఏంటంటే కనుక మనకి మైండ్ అనేది ఎక్కువ మూవ్ అవుతానే ఉంటుంది రెస్ట్లెస్ కండిషన్ తోటి. వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది దానివల్ల. సరౌండింగ్ కాన్షియస్ కూడా ఉండదు. వాళ్ళకి ఏదైతే ఇష్టమో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానిపైన ఎక్కువ దృష్టి పెట్టడం అనేది హైపర్ యాక్టివ్ కండిషన్ అంటారు. అంటే కనుక ఓవర్ కండిషన్, హైపర్ యాక్టివ్ కండిషన్. సో కొందరి పిల్లలలో మైండ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటాయి, బట్ ఫిజికల్లీ దే ఆర్ రెస్ట్లెస్. అంటే ఒక స్థిమితంగా లేకపోవడము, ఒక చోట కూర్చోవడం, బట్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. దాన్ని ఫిజికల్ హైపర్ యాక్టివిటీ అంటారు జనరల్. సో హైపర్ యాక్టివ్, ఈ హైపర్ యాక్టివిటీ అనేది సివియర్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో కనుక మనకు కనిపిస్తే దాన్ని అటెన్షన్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. అంటే సపోజ్ హైపర్ యాక్టివ్ అనేది ఒక 3 టైమ్స్ ఎక్కువైంది అనుకోండి, 4 టైమ్స్ ఎక్కువైంది అనుకోండి. సో దెన్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ అటెన్షన్ ప్రాబ్లం. పూర్తిగా అటెన్షన్ ఉండదు. దాన్ని మనం ADHD అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఈ హైపర్ యాక్టివ్ లేకపోతే ADHD రాదు. సో హైపర్ యాక్టివ్ అన్నిటికీ మూలం అంటారు ఫస్ట్. మూలం. ఈ రెస్ట్లెస్నెస్ లేకపోతే హైపర్ యాక్టివ్ రాదు. ఈ హైపర్ యాక్టివ్ లేకపోతే ADHD లేదు. ADHD into 3 times or 4 times goes to autism. ఆటిజం అనేది సివియర్ టైప్ ఆఫ్ ADHD. ఇంకా పూర్తిగా సరౌండింగ్ కాన్షియస్ లేకపోవడము, కమ్యూనికేషన్స్ లేకపోవడము, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన దృష్టి పెట్టడము. సో దాంట్లో కూడా మనం 3 types ఆఫ్ ఆటిజంగా పరిగణించవచ్చు. 1 is the mild autism,
moderate autism and severe autism. సో మైల్డ్ ఆటిజం ఈజ్ లుక్ లైక్ ఏడిహెచ్డి మైల్డ్ ఆటిజం అనేది రెండు దాదాపుగా ఈక్వల్ అనిపిస్తాయి మనకి. కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్లో ఆటిజం మైల్డ్ ఆటిజంలో ఉంది అని చెప్పవచ్చు, కొందరు కేసెస్లో ఏడిహెచ్డి ఉందని డిక్లేర్ చేయవచ్చు. ఓకే. సో దెన్ మోడరేట్ ఆటిజంలో వాళ్ళకి దాదాపుగా పేరెంట్స్ మాత్రమే గుర్తుపడతారు. ఓకే. ఎవరిని గుర్తుపడతారు దాదాపుగా. వాళ్ళ నీడ్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళ అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో, దే ఐడెంటిఫైడ్ ఓన్లీ ద పేరెంట్స్. దట్ ఈస్ ద మోడరేట్ ఆటిజం. ఓకే. సివియర్ ఆటిజంలో వచ్చేసి దే ఆర్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు. ఓకే. టోటల్ గా వాళ్ళ 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 సిస్టమ్ మొత్తం అంతా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్. సరౌండింగ్ కాన్షియస్ అనేది సంబంధం లేదు. ఎక్కడ ఉన్నాము, ఒక ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నామా, లేకపోతే ఉన్నామా, ఒక అన్కంట్రోలబుల్ మూమెంట్స్. ఈ యొక్క ఆటిజం ఏడిహెచ్డి అనేది ఈ విధంగా మనం కేటగిరైజేషన్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని కేటగిరీస్ ఉన్నప్పుడు మనం మెడికల్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అయింది కదా సార్ ఇప్పుడు. అంటే వాట్ గుడ్ మెడికేషన్ దట్ వీ హ్యావ్ సో ఫార్ దట్ యునో ఈ మేజర్ స్టేజ్ ఆఫ్ ఆటిజం ని క్యూర్ చేయడానికి ఏమన్నా ఉన్నాయంటారా మెడిసిన్స్? అసలు ఈ ఆటిజం పుట్టిందే మెడికల్ సిస్టమ్ వల్ల. అవునా? ఇది కొత్తగా ఉంది వినడానికి. అసలు ఒకప్పుడు మనకు ఆటిజం లేదు. అవును, అసలు ఇది వరకు వినలేదు. అయ్యా, నేచర్ ప్రాబ్లం. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎ నేచర్ ప్రాబ్లం. సో నేచర్ మనకి ఇవ్వలేదు. ఓకే. మనం డిస్టర్బెన్స్ చేసుకొని, మన హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ చేసుకొని, మన ఓవులేషన్ ప్రాసెస్ని ఒక అన్హెల్తీ కండిషన్ చేసుకొని, డిస్టర్బ్డ్ ఓవులేషన్ ద్వారా మేబీ పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ ఇక్కడ మేజర్ రీజన్ అవుతాయి. ఓకే. పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ ఆర్ మేజర్ రీజన్. పేరెంట్స్ యొక్క హెల్త్ బాగుంటే ఇటువంటి డిజార్డర్స్ రావు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము యూజువల్గా ఇది వరకు మన పాతకాలం రోజుల్లో లేవు. 100% రైట్. సో ఏ ఏజ్ అంటే కాదు, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కూడా పాతకాలం లేదు. అది అయ్యా ట్రూ. ఇన్ఫర్టిలిటీ కూడా ఒక 100 years బ్యాక్, 200 years బ్యాక్ ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు, ఐ మీన్ 15 అంటే మనకు అంటే దేర్ ఇస్ నో ఇన్ఫర్టిలిటీ. ఎగ్జాక్ట్లీ. ఫర్టిలిటీ ఈజ్ అవర్ సిస్టమ్. ట్రూ. మన నేచర్లో ఏంటంటే ఇట్ ఈస్ అవర్ బాడీ రూల్. ఫర్టిలిటీ మనం ఇన్ఫర్టైల్ అవుతున్నాం అంటే కనుక సమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇన్ఫర్టైల్ అవుతున్నాం. ఓకే. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ సార్. సో ఇక్కడ రూట్ కాజ్ మీరు ఇప్పుడు అన్నారు కదా మన మెడికల్ సిస్టమ్ నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి, ఆ రూట్ కాజ్ ఎలా అనేది ఒకసారి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీ జనరేషన్ అంటే కొంతమంది జనరేషన్కి తెలుసు, బట్ యూనో యంగ్ జనరేషన్ నవ్ డేస్ వి డోంట్ అండర్స్టాండ్ అసలు ఎక్కడ ప్రాబ్లమ్. మెడికల్ సిస్టమ్ బట్ ఎందుకు ఆటిజం డెవలప్ అవుతుంది అంటే కనుక ఇక్కడ ఏమైందంటే కనుక స్టెమ్ క్వాలిటీలో కానివ్వండి, ఓమ్ క్వాలిటీలో కానివ్వండి డిస్టర్బెన్స్ క్రియేట్ కావడం వల్ల ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఓకే. Autism is not hereditary. Okay. It is not coming from genetically. Okay. మేనమామ కూతుర్లు కానివ్వండి, లేకపోతే ఆర్ రిలేషన్ మ్యారేజ్లు కానివ్వండి, ఇటు వచ్చేటువంటి ప్రాబ్లం కానీ కాదు. ఓకే. సో ఇక్కడ ఏమైతే కనుక ఓవులేషన్ ప్రాసెస్ అంటే కనుక ఇక్కడ స్పెర్మ్ క్వాలిటీ, ఓమ్ క్వాలిటీ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే ఇవన్నీ మొదలవుతాయి బేసిక్గా. ఓకే. ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక సపోజ్ మదర్ ఈజ్ హ్యావింగ్ సమ్ అనెమిక్ ప్రాబ్లం. ఓకే. మదర్ ఈజ్ హ్యావింగ్ సమ్ థైరాయిడ్ ప్రాబ్లం. Okay. Mother is having some PCOD problem. Okay. Mother కాదు ఇక్కడ ప్రెగ్నెంట్ కంటే ముందు, సారీ ప్రెగ్నెన్సీ ముందర. ఓకే. మదర్ నెగ్లెక్ట్. యా. సో ఇక్కడ మన ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్స్ సరిగా లేకపోయినా, ఫాదర్ ఏదైనా అంతకుముందు సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్తో బాగా బాధపడి మెడిసిన్స్ ఏదైనా సపోజ్ లైక్ ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా క్రానిక్ అస్థమాటిక్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా స్పెర్మ్ హెల్త్ కండిషన్కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. సో ఈవెన్ అబార్షన్స్ కావడానికి కూడా ఫాదర్ యొక్క స్పెర్మ్ క్వాలిటీ లేకపోతే కూడా అవుతుంది. సపోజ్ మదర్ యొక్క హెల్త్ బాగుండి కొందరు లేడీస్ అబార్షన్ అవుతుంటాయి. ఆ అబార్షన్ కి రీజన్ అనేది కూడా ఫాదర్ యొక్క హెల్త్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సపోజ్ డయాబెటిక్ ఫాదర్ ఉన్నాడు. ఓకే. ప్రెగ్నెన్సీ కంటే ముందు డయాబెటీస్ వచ్చింది, అక్కడ స్పెర్మ్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. ఆ వీక్ స్పెర్మ్ క్వాలిటీ వల్ల లీడ్స్ టు అబార్షన్. ఓకే. దిస్ ఇస్ సంథింగ్ న్యూ టు లెర్న్ యాక్చువల్లీ. చాలా మంది మిస్కన్సెప్షన్ లో ఉంటారు, ఇట్స్ బికాస్ ఆఫ్ ద మదర్ ఆర్ యునో కేర్లెస్నెస్ అనే మిస్కన్సెప్షన్ లో ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ పాయింట్. యా. both it is a joint venture, it is a both together to forming a one life. Yeah. So ఏ ఒక్కటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే అట్లీస్ట్ పర్టికులర్లో ఈవెన్ ఓవులేషన్ స్టార్ట్ అయ్యే టైంలో హెల్త్ డిస్టర్బెన్స్ కూడా ఇక్కడ రీజన్స్ అవుతాయి. సపోజ్ మ్యారేజ్ తర్వాత, సపోజ్ హనీమూన్ తర్వాత సమ్ ఏదైనా సడన్ గా మెంటల్ ఎమోషనల్ షాక్స్, యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే యాంటీబయాటిక్ ఏదైనా వాడడం కానివ్వండి, లేకపోతే ఆ టైంలోనే పర్టికులర్ మలేరియా ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్ రానివ్వండి, ఎర్లీ టైంలోనే మీన్స్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ 1 week 2 weeks రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే కనుక
ఇక్కడ హెల్త్ డిస్టర్బెన్స్ ఇస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. ఓకే, దట్స్ రియలీ న్యూ టు లెర్న్ అండి. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒకటి హెరిడిటరీ నుంచి వచ్చేస్తుంది, లేకపోతే ముందు ఉండింది కాబట్టి వచ్చింది అంటే తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్తో చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా. అండ్ మనం కూడా ఎలా అనుకుంటామంటే ఏమో నిజమే, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చే వరకు కూడా చాలా మందికి ఆ విషయం తెలియదు. రీసెర్చ్ టోటల్లీ అసలు దీని గురించి ఎందుకు ఏంటి ఈవెన్ చాలా మందికి తెలుసు, చాలా మంది డాక్టర్స్ కూడా దీని గురించి మోస్ట్లీ అవగాహన ఉంటుంది, బట్ దే డోంట్ గివ్ ద సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈజ్ అక్కడే అందరూ సజెషన్స్ ఇవ్వగలరే కానీ, అందరూ సింపతి చూపిస్తారే కానీ, అందరూ ఏదో సపోర్ట్ చేస్తారు కానీ, ఎంపథెటిక్గా సపోర్ట్ చేస్తారు కానీ, బట్ దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ ఎనీ అదర్. ఓకే, సో మీరు దీని మీద ఐఎమ్ ష్యూర్ మీరు చాలా లైఫ్ అంతా పెట్టారు, మీ కెరియర్ని మొత్తం దీని మీదే పెట్టి చాలా రీసెర్చ్లు కూడా చేశారు సార్. సో అసలు ఈ బిహేవియరల్ యాక్టివిటీస్ని పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయగలుగుతారు సార్? అంటే దేనివల్ల కూడా కాజ్ అవుతుంది? ఇక్కడ ఏమైందంటే ఆటిజం పిల్లలకి బిహేవియర్ ప్రాబ్లం ఉండాలని కంపల్సరీ లేదు. ఓకే, బిహేవియర్ ప్రాబ్లం అనేది డిఫరెంట్ పార్ట్, ఆటిజం ఈజ్ అ డిఫరెంట్ పార్ట్. ఓకే, అందరి బిహేవియర్స్, ఆటిజం పిల్లలకి అందరి బిహేవియర్స్, కొందరు బిహేవియర్స్ కామ్ ఉంటాయి. ఓకే, వైలెంట్గా ఉండవు. ఓకే, కొందరి పిల్లలు మాత్రమే వైలెంట్ ఉంటాయి. ఓకే, ఈ బిహేవియర్స్ కూడా ఎందుకు డెవలప్ అవుతాయంటే కనుక బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ వల్ల, బికాస్ ఆఫ్ చిన్నప్పటి నుంచి మనం ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల ఉన్న బిహేవియర్ 4 times పెరగడం. ఓకే, బిహేవియర్ అనేది కమింగ్ ఫ్రమ్ హెరిడిటరీ. ఓకే, సో దీనికి దానికి సంబంధం ఉండదు. ఓకే, బిహేవియర్ అంతా కూడా మన జెనెటికల్ గా వస్తుంది. ఓకే, బట్ ఆ డిస్టర్బ్ బిహేవియర్ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ మేబీ వ్యాక్సిన్స్ ఆల్సో ఇక్కడ ట్రిగ్గర్ చేసే ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ కూడా, ఎందుకంటే నేను చూస్తాను కేసెస్లో మా బాబుకు వ్యాక్సిన్ తర్వాత ఫీవర్ వచ్చింది సార్, ఆ ఫీవర్కి మళ్ళీ 1 week హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ప్రతి ఒక్క వ్యాక్సిన్ కూడా ఇట్ గోస్ టు ఇంట్రా సెల్యులార్ సిస్టమ్. ఓకే, ఇట్స్ నాట్ సూపర్ఫిషియల్ యాక్టివ్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ లెవెల్ కూడా వెళ్తుంది. ఓకే, సెంటర్ అందులో. సో వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ మనకి ట్రిగ్గర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ట్రిగ్గర్ చేస్తాయి. సార్ ఓకే, మీరు చెప్పింది బాగుంది, మెడికల్ సిస్టమ్ మనం చూస్తున్నాము, బట్ ప్రతి దానికి మనకు ఏదైనా బాగాలేదు అంటే మనకి మామూలుగా యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేసేది. అస్సలు రాంగ్. యాంటీబయాటిక్ అనేటువంటి మనం లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీలో వాడాలనే కానీ, బట్ దేర్ ఇస్ నో అస్సలు అంటే లైఫ్ తప్పదు మనకన్నా. జనరల్గా మన బాడీ అనేది, మన బాడీలోనే న్యాచురల్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, ఒక పోలీస్మెన్స్ ఆఫ్ ది బాడీ అంటారు. మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇక్కడ ఫామ్ అవుతాయి. తెలిసే ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఫైట్ చేయడానికి మన బాడీ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, దాని అవసరం లేకుండా దాన్ని పక్కన పెట్టేసి మనం యాంటీబయాటిక్ వాడడం వల్ల మన బాడీలో మైక్రోబ్స్ అన్ని కూడా చనిపోయి, ఓకే, మీ రెసిస్టెన్స్ అంతా వీక్ అయిపోయి ఉన్న ప్రాబ్లం బిహేవియర్ ప్రాబ్లం మారడం, ఓకే, ఆటిజం నెక్స్ట్ లెవెల్లో కనిపించడం, హైపర్ యాక్టివ్, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా పిల్లల బ్రెయిన్ అనేది దాదాపుగా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంటుంది. ఓకే, 0 ఏజ్ నుంచి అవును, సెక్సువల్ హార్మోన్స్ డెవలప్ అయినంత వరకు మన బాడీలో మొత్తం నర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. దెన్ 12 years తర్వాత ఎప్పుడైతే సెక్సువల్ సిస్టమ్ అంతా డెవలప్ అయిన తర్వాత దెన్ బాడీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. అంటే ఇంకా బాడీ అనేది ఫిజికల్గా డెవలప్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ సిస్టమ్ వాట్ వేర్. ఓకే, సో ఈ 12 years దాకా మనం ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తామో అది ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ కూడా గ్రోత్ పైన పడుతుంది. డిస్టర్బెన్స్ బిహేవియర్స్ కానివ్వండి, ఎదర్ వాట్ ఎవర్ ఆటిజం ADHD కండిషన్స్ ట్రిగ్గర్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకు రెస్పాన్సిబిలిటీ. అందుకే మనం మెడిసిన్స్ ఇవ్వకపోతే వాళ్ళ న్యాచురల్ సిస్టమ్ని వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, మన బాడీ డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ మెడిసిన్స్ అనేటువంటిది మనకు వాడకూడదు. చాలామంది తల్లిదండ్రులు ఇన్సెక్యూర్ తోటి 3rd day 2nd day దాకా చూసి 3rd day కల్లా యాంటీబయాటిక్ వాడతారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ న్యాచురల్గా తయారు చేసుకోవాల్సిన ఫైటింగ్ సిస్టమ్ మెకానిజం అనేది ఛాన్స్ ఉండదు. ఓకే, సో అక్కడ మన బాడీకి అవకాశం లేకుండా మనం ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ తోటి మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇటువంటి ఏదో నాట్ ఓన్లీ ఆటిజం, ఈవెన్ అదర్ హెల్త్ ఇష్యూస్, ఈవెన్ పిల్లల్లో ఎక్కువ గట్ ఇష్యూస్ వస్తాయి. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అంటారు? ఇప్పుడు ఓకే, యాంటీబయాటిక్ నేను వాడను, సపోజ్ ఇప్పుడు అస్సలు అవసరం లేదు, మన బాడీకి మెడిసిన్ అవసరం లేదు. మన బాడీకి మెడిసినే అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద నేచర్ ప్రొడక్షన్. బట్ అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే సార్, బీయింగ్ అ మదర్, ఐ హ్యావ్ 2 kids, రైట్? సో నాకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు పిల్లలు అలా పెయిన్ లో చూడలేను నేను. మా పేరెంట్స్ సైకాలజీ చెప్తున్నాను మీకు. 90%. ఓకే, నేను ఇంకా డ్యామేజ్ షుగర్ చెప్పాలంటే 19% చెప్తాను. పారాసిటమాల్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే,
So what we are using Tylenol. Yeah. Tylenol is the only the best medicine. Okay. అంతకు మించి ఏ మెడిసిన్ వాడినా సరే, కానీ పెయిన్ కిల్లర్ వాడినా సరే, మీ బాడీ సఫరింగ్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారే, కానీ ఆ సఫరింగ్ ఎక్కువ కొద్దీ బాడీ స్ట్రాంగ్ అవుతుంటుంది. ఓకే, యు గాట్ పాయింట్? యా, ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ నాకు ఇంకో కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏంటంటే, ఓకే నాకు ఇప్పుడు సపోజ్ నాకు 18 months old బేబీ ఉంది, షీ హాజ్ ఇయర్ ఇన్ఫెక్షన్. సో వాట్ డూ యూ సజెస్ట్? యూజువలీ ఐ షుడ్ గివ్ అన్ యాంటీబయాటిక్ ఆర్ ఐ షుడ్ గివ్ అ టైలనాల్? జనరల్గా యూఎస్లో నేను చూసే కేసెస్లో అట్లాంటికి వచ్చినప్పుడు కానీ చాలా మంది కలిసినప్పుడు చాలా మంది పిల్లలు, మా పాపకి ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఇయర్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఆల్రెడీ జలుబును సపరేట్ చేసి ఇయర్లోకి వెళ్తారు. ఓకే, ఫస్ట్ మీరు ఏం సపరేట్ చేయకపోతే బాడీ అది దూరం పంపించదు ఇన్ఫెక్షన్ లోపలికి. ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది ఒట్టికి రాదు. ఓకే, బికాస్ ఆఫ్ సప్రెస్డ్ కెటరా కానివ్వండి, సప్రెస్డ్ కోల్డ్ కానివ్వండి, సప్రెస్డ్ కాఫ్ కానివ్వండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది పుషింగ్ ది స్టోర్ అయిపోయి లోపల నెక్స్ట్ టైం జలుబు వచ్చినప్పుడు ఇయర్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఓకే, అర్థమైంది మీకు? అంటే ఫస్ట్ నుంచి మీరు 18 months బాగున్నాడు, 18 months నుంచి మీరు ఏ మెడిసిన్ వాడకపోతే దేర్ ఈస్ 100% ఈ ఇన్ఫెక్షన్ ఛాన్స్ లేదు. ఓకే, యా, మీరు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అవుతుంది సార్. కానీ ఇక్కడ ఏంటంటే అదే చెప్పాను కదా ఇందాక, బీయింగ్ అ పేరెంట్ అండ్ మదర్, ఆ సఫరింగ్ అప్పుడు చూడడం కన్నా మనం హాస్పిటల్ తీసుకెళ్తాము. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ 4 to 5 days దే విల్ గివ్ అన్ యాంటీబయాటిక్. మీ భయానికి, మీ సఫరింగ్ కి, మీ టెన్షన్ కి పిల్లల ఆరోగ్యం ఎందుకు దెబ్బతీస్తారు? గుడ్ పాయింట్ సార్. డెఫినెట్లీ పిల్లల గ్రోయింగ్ కండిషన్ ఎందుకు డిస్టర్బ్ చెప్తున్నా. చాలా మంది మదర్స్ ఇన్సెక్యూర్ తోటి, సఫరింగ్ తోటి వాళ్ళ భయాన్ని అంతా పోయి పిల్లల పైన పెడితే, ఇప్పుడు నేను చూస్తున్నా చాలా కేసెస్ లో వాళ్ళకున్న వాళ్ళ లైఫ్ ని వాళ్ళ బతకనీయకుండా వాళ్ళ జీవితాన్ని, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పిల్లలకు జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ లూజ్ మోషన్స్, కోల్డ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, సెల్ఫ్ గా ట్రీట్ చేసే సిస్టమ్స్ ఇవి. మనం ఏ మెడిసిన్ లేకుండా న్యాచురల్ గా ట్రీట్ అయిపోయేవి, అది కూడా 7 days టైంలోనే ట్రీట్ అయిపోతాయి. ఈ 7 days టైం ఇవ్వగలిగితే మీరు ఏ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే, యాక్చువల్గా టైం ఇవ్వాలి. టైం ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే, సో నా అలా చూసిన మదర్స్ అందరికీ డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇట్స్ లైక్ న్యాచురల్ గానే అవి హీల్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఐ నో బీయింగ్ అ మదర్ ఇట్స్ వెరీ హార్డ్, బట్ యా డెఫినెట్లీ సార్ ఇట్స్ అ గ్రేట్ సజెషన్. సో సార్ మీరు చాలా వరకు అంటే హోమియోపతి వాటిని సపోర్ట్ చేస్తారా? అంటే అవి మన సిస్టమ్ కి ఏమైనా హెల్ప్ అవుతాయా తొందరగా క్యూర్ చేయడానికి? ప్రాక్టికల్ పర్సన్ జనరల్ గా నేను వెరీ ప్రాక్టికల్ గా, నాకు ప్రాక్టికల్ అనాలిసిస్ కూడా ఎక్కువ. ఓకే, హోమియోపతి సపోర్ట్ చేయడం అనేది ఏమైందంటే హోమియోపతి సిస్టమ్ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి ఇట్ సపోర్ట్స్ యువర్ సిస్టమ్. ఓకే, హోమియోపతి అనేది ఆయుర్వేదిక్కి హోమియోపతికి తేడా ఏంటంటే, ఆయుర్వేదిక్ అనేది లోకల్ సిస్టమ్ యొక్క సిస్టాన్ని ఇంప్రూవ్ చేసే సిస్టమ్. ఓకే, సపోజ్ మీకు గ్యాస్ట్రిక్ ఉంది, ఏదో ఆయుర్వేదిక్ వాడతారు టెంపరీగా, వాట్ ఎవర్ ద నేచర్ మెడిసిన్ సపోర్ట్ చేస్తుంది, బెటర్ అయిపోతుంది. లోకల్ ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ చేసే సిస్టమ్ అనుకోండి. అల్లోపతి అనేటువంటిది ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ని కిల్ చేసి మిమ్మల్ని బెటర్ చేయదు. అది ఓకే, ఓన్లీ జస్ట్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే కిల్ చేసే సిస్టమ్. ఓకే, మిమ్మల్ని బెటర్ చేయదు. బట్ హోమియోపతి విషయానికి వస్తే మిమ్మల్ని బెటర్ చేసే సిస్టమ్ హోలిస్టిక్ గా. ఓకే, హోలిస్టిక్ అంటే మైండ్ అండ్ బాడీ టోటల్, మనమంతా కూడా ఒక యూనిట్, ట్రీటింగ్ ఒక యూనిట్. అందుకే హోమియోపతి అనేది నేను ఎక్కువ ప్రమోట్ చేస్తాను. ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకుంటే, ప్రైమరీ మెడికేషన్ గా హోమియోపతిని ఎంచుకుంటే మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆటిజం ట్రీట్మెంట్ కి హోమియోపతి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఇక్కడ ఏమైతే వన్ ఈజ్ ద ఏజ్ ఫ్యాక్టర్. ఓకే, ఎర్లీగా వస్తే త్వరగా నయమైపోద్ది. సెకండ్ ఈజ్ ద హౌ సివియర్లీ ఇట్ ఈస్ డ్యామేజ్డ్. ఓకే, అంటే ఎంత డీప్గా పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ డిస్టర్బ్ అయినాయి, అది సివియర్ ఆటిజంలోకి వెళ్ళిందా, మోడరేట్ ఆటిజంలోకి వెళ్ళిందా. సివియర్ ఆటిజంలో కేసెస్ కూడా ఎర్లీగా వస్తే బాగా చేసుకోవచ్చు 2 years లోపల. అదే 5 years 10 years లేకపోతే తర్వాత వస్తే కనుక కొంచెం సపోర్ట్ చేసుకోవచ్చు. బట్ మోడరేట్ ఆటిజం కేసెస్ అయితే డెఫినెట్గా మనం ఈవెన్ కొంచెం లేట్ అయినా కూడా, అంటే అది కూడా 10+ కాకూడదు, 10 అయితేనే బెటర్ యాక్చువల్గా. ఓకే, చేసుకోవచ్చు. మైల్డ్ ఆటిజం కేసెస్ అయితే చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. మోడరేట్ కూడా బాగా చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ADHD కేసెస్ అయితే ఇంకా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ADHD కేసెస్, హైపర్ యాక్టివ్ ఇంకా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డెప్త్ ఆఫ్ డిజార్డర్ ఎంత లెవెల్లో డీప్లో డిస్టర్బెన్స్ అయింది, దాన్ని ఆర్డర్లోకి ఎట్లా తీసుకొని రావాలి, దాన్ని కంట్రోల్లోకి ఎట్లా తీసుకొని రావాలి అనేది హోమియోపతి మెడిసిన్ వర్క్స్ లైక్ దట్. ఓకే, పర్ఫెక్ట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మదర్స్ ఆర్ హూస్ లైక్ హూఆర్ ఇస్ ప్రెగ్నెంట్ వాళ్ళు కొన్ని ప్రాక్టికల్గా ఏం స్టెప్స్ తీసుకుంటే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవ్వకుండా ఉంటాయి సార్? దిస్ ఈస్ అ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటారు.
ఓకే. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్. ఓకే. సపోజ్ ఏదైనా ఫాదర్కి మదర్కి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, ఆ హెల్త్ కండిషన్స్ ఉన్నా సరే ఒక 6 months 1 year ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్, ఎమ్మడే కాకుండా. ఎందుకంటే ఆ హెల్త్ కండిషన్స్ బెటర్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా, డైట్ చేంజ్ చేసుకోవడం ద్వారా, ఈవెన్ మన అలవాట్లని మార్చుకోవడం ద్వారా, సో మన హెల్త్ కండిషన్స్ బెటర్ చేసుకొని దెన్ ఒక 6 months 1 year ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోతే ఓకే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఖచ్చితంగా రావు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది, ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ ఇప్పుడు ఆల్రెడీ ఉండుంటారు. సో వాట్ కేర్ దే కెన్ టేక్? ఇప్పుడు వీడియో చూస్తున్న ఉమెన్ కావచ్చు, ఎవరైనా సరే. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్కి 3 children. ఓకే. ఫస్ట్ బేబీ, తర్వాత బాయ్, తర్వాత మళ్ళీ బేబీ. ఓకే. సెకండ్ బాయ్కి ఆటిజం, మోడరేట్ ఆటిజం. ఓకే. ఇక్కడ బేబీకి రాలేదు, తర్వాత ఉన్న బేబీకి రాలేదు. ఓకే. గట్ పాయింట్. మధ్యలో వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంతవరకు ఏ డాక్టర్ దాన్ని వాళ్ళ దగ్గరికి అడగలేదు, వాళ్ళ స్టోరీ చెప్పలేదు. జస్ట్ నేను కేస్ టేకింగ్ అనాలిసిస్లో చెప్తున్నాను. మొత్తం కేస్ టేకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ బేబీ తర్వాత 7th monthకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. ఒక పక్క ఫీడింగ్ జరుగుతుంది, ఓకే, ఒక పక్క ప్రెగ్నెన్సీ. ఓకే. ఈ షేర్డ్ హార్మోన్ సిస్టమ్ ఓకే ఏదైతే ఉంటుందో దానివల్ల డిస్టర్బ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటారు. ఎర్లీగా రాదు. ఓకే. ఒక పక్క ఫీడింగ్ జరుగుతుంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మన ఓవులేషన్ ప్రాసెస్ క్వాలిటీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ మొదలవుతుంది? హార్మోన్ సిస్టమ్. ఎందుకంటే కనుక 9 months వరకు 1 year వరకు మన బాడీ అనేది ఒకసారి డెలివరీ అయిన తర్వాత సెట్ గానికి ప్రాసెస్ ఇట్ ఈస్ ద నేచర్ రూల్. ఓకే. నేచర్ రూల్ లేదు అనుకుంటే కనుక ఒకవేళ ఫీడింగ్ మానేయగలిగితే కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఓకే. ఒక ఫీడింగ్ అయిపోయింది, మళ్ళీ థర్డ్ పాపకు మాత్రం నార్మల్గానే ఒక 2 years గ్యాప్ తీసుకుని థర్డ్ పాప వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, ఇక్కడ దిస్ ఈస్ అ రీజన్. ప్రతి ఒక్క కేసుకి రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రీజన్ లేకుండా ఏ ప్రాబ్లం రాదు. ఈ రీజన్ని తర్వాత ఏం చేస్తారంటే మెడిసిన్స్ తోటి, యాంటీబయాటిక్స్ తోటి, ఓవర్ వ్యాక్సిన్స్ తోటి ట్రిగర్ చేస్తున్నాం మనం. ఓకే. 30-40% ఆటిజంతో పుట్టారనుకోండి ఒట్టిగా, సో మన మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసేసరికి ఇట్ గోస్ టు 60-70%. ఓకే. చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అవుతుంది, ఒక 1 year 2 years పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక డ్రీమ్లో ఉంటారు, ఒక ఫ్రీడమ్ లైఫ్లో బాగా మంచి లైఫ్లో ఉంటారు. సో ఫైనాన్షియల్గా సక్సెస్ అయి ఉంటారు, పిల్లలు బాగుండాలనేటువంటి అతి ప్రేమతోటి, అతి వాళ్ళ అగారాబంతో ఒక కళ్ళు కానీ పిల్లల పైన. సో చిన్న తెలియని డిస్టర్బెన్స్ ద్వారా అదేలేండి. సో ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్ ప్రెగ్నెన్సీ అనేది చేసుకోగలిగితే. థ్యాంక్ యూ సార్. సో ఇందాక మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, గట్ హెల్త్ అని ఒకటి చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, బట్ మా ప్రేక్షకులు కూడా అసలు దాని గురించి అండ్ అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని ఒకసారి చెప్తారు? అసలు మన ప్రాబ్లమ్స్ అంతా కూడా గట్ ఈస్ ద కీ. ఓకే. ఎందుకంటే గట్ ఈస్ ద అంటే ఇంకా మన బ్రెయిన్ కంటే కూడా ముందు ఫామ్ అయింది. ఓకే. ఎందుకు ముందు ఫామ్ అయిందంటే కనుక ఫస్ట్ లైఫ్ బీయింగ్ వాటర్లో పుట్టింది, అమీబా. ఓకే. ఏకకణ జీవి, ఫస్ట్ సెల్ యూనివర్స్. ఓకే. అమీబా. ఓకే. అమీబాకు బ్రెయిన్ లేదు. ఓకే. ఓకే. బట్ బతకడానికి మాత్రం గట్టి కావాలి. సో అందుకైతే గట్టి అంటే ఉండొచ్చు మేబీ బ్రెయిన్ అనేది, నర్వస్ సిస్టమ్ ఫామ్ అయ్యింది అప్పుడు కండిషన్స్. ఓకే. తర్వాత బాడీ అనేది తయారు చేసుకుని బ్రెయిన్ దాకా వెళ్ళిపోయి ఈ రోజు అసలు అట్లాంటికి వచ్చారు. అందరూ మళ్ళాగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి సేమ్ టైప్ ఆఫ్ నోస్, సేమ్ టైప్ ఆఫ్ హెయిర్. బయట నుంచి చూస్తే అసలు ఎవరైనా ఒక కొత్త ఏలియన్ తీసుకొని వచ్చి ఈ మనుషులు గుర్తుపట్టలేరు. అంటే ఏమైందంటే మన బాడీ అనేది ఒక సింగిల్ సెల్ నుంచి, ఒక సింగిల్ సిస్టమ్ నుంచి, ఒక యూనిక్ సిస్టమ్ నుంచి మనం అంతా కూడా ఈవెన్ ఫారినర్స్ అయినా సరే మనం ఇక్కడ ఏమైతుంది మన క్యాస్ట్ ఫీలింగ్ తోటి అంతా డివైడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మన బాడీ అనేది ఒక యూనిట్, ఒకటే యూనిక్. సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవరు తేడా అంటే చెప్తున్నా, ఈ తారతమ్యాలన్నీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం, కానీ మన ప్రాబ్లం రావాలంటే ఒకైనా వస్తుంది. అంతేలేండి. సో గట్ హెల్త్ ఇస్ మెయిన్ అంటారు, అండ్ దాన్ని బాగా చూసుకోవాలి అంటారు. గట్ హెల్త్ విషయం కూడా నేను రీసెర్చ్ చేసిన విషయంలో చెప్తాను మీకు. ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచి మీరు ఏ మెడిసిన్స్ వాడకపోతే మీకు గట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే. మీరు ఎప్పుడైతే గట్ని డిస్టర్బెన్స్ చేయడానికి, గట్ని బెటర్ చేయడానికి అని చెప్పి సపోజ్ లూజ్ మోషన్స్ కోసం కానివ్వండి, చాలా మంది పిల్లలలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్. పుడితేనే ఎవరికి కాన్స్టిపేషన్ రాదు. మా బాబుకు 6 months తర్వాత కాన్స్టిపేషన్ మొదలైంది, మా పాపకు 1 year తర్వాత కాన్స్టిపేషన్ మొదలైంది.
ఆ 6 months కంటే ముందే జరిగింది, ఆ 1 year కంటే ముందే జరిగిన చరిత్ర, లూజ్ మోషన్స్కి యాంటీబయాటిక్ వాడాను, కోల్డ్కి యాంటీబయాటిక్ వాడాను, సో సమ్ అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వేసాము అంటే దెన్ ఇట్ గోస్ టు ఆల్ ఇన్ఫెక్షన్స్ గట్లో సెటిల్ అవుతాయి. ఓకే. గట్ ఈస్ ద ఇన్ఫెక్షన్స్ దాచుకోవడానికి ముడతలు ఉంటుంది కాబట్టి ఒక సేఫెస్ట్ ప్లేస్. ఓకే. ఇన్ఫెక్షన్స్ దాచుకోవడానికి మన బాడీ మీద ఎక్కడ కానీ మన బాడీలో దాచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. గట్ ఈస్ ద అంటే కనుక మనకు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంటుంది, ఆ ఇన్ఫెక్షన్స్ స్టోర్ కావడానికి అవన్నీ కూడా గట్ ఈస్ ద మెయిన్, ఆ బిగ్గెస్ట్ మెంబ్రేన్ లో ఎక్కడైనా సరే హ్యాంగ్ అవడానికి స్టోర్ కావడానికి ఎక్కువ రీజన్. సో అక్కడ నుంచి ఆ డిస్టర్బెన్స్ నుంచి మీకు గట్ ఇష్యూస్ మొదలవుతాయి. ఈ గట్ ఇష్యూస్ వల్ల బ్రెయిన్ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో దీని ఇంపాక్ట్ ఆటిజం మీద కూడా ఉంటుందా సార్? ఖచ్చితంగా. మీకు గట్ ఇష్యూస్ అనేటువంటి చెప్తున్నా కదా, ప్యూర్ ఆటిజం వేరు, ఓకే, డిస్టర్బ్డ్ మీరు చేసిన ఆటిజం వేరు. ప్యూర్ ఆటిజం లో బిహేవియర్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, ఈ వైలెన్స్ ఉండదు. ఓకే. మీరు దాన్ని తీసుకుని డిస్టర్బ్ చేసిన దాని వల్ల ఓకే, దీనికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ యాడ్ అయిపోయి, ఓకే, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మొదలైపోయి, మైండ్ డిస్టర్బెన్స్ జరిగి, అంటే ఇంకా మేజర్ గట్ హెల్త్ ఇష్యూలో చిన్న పిల్లలలో వచ్చేటువంటి విషయాలు ఏంటంటే ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్. ఓకే. రాత్రి 12 తర్వాత 1 తర్వాత గ్యాస్ ఫార్మేషన్ వల్ల పిల్లలు నిద్రలేకపోవడం. ఓకే. చాలా మంది దానికి 4 మెడిసిన్స్ వాడతారు. చాలా మంది చెప్తున్నారు కదా, గట్ ఈస్ ద కీ. అంటే గట్ వలన ఆటిజం రావడం లేదు, ఆటిజం అనేది గట్ హెల్త్ వలన డిస్టర్బెన్స్ ఓకే ఎక్కువ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఈ డిస్టర్బ్డ్ గట్ కి మీరు ఒకవేళ డైట్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే. బట్ డిస్టర్బెన్స్ క్లియర్ కాదు. ఓకే. డిస్టర్బెన్స్ కింద మీరు ఏం పెట్టుకపోతే మీకు ఏం ఉండదు. ఓకే. మీరు ఆల్రెడీ డిస్టర్బ్ చేశారు, ఓకే, దాన్ని మెయింటైన్ చేయడానికి డైట్ వాడుతున్నారు, అది మెయింటైన్ అవుతుందే కానీ బట్ ఇట్ వోంట్ ట్రీట్. అక్కడ హోమియోపతి హోమియోపతి అనేది ఆ డిస్టర్బ్డ్ సిస్టమ్ ని కరెక్షన్ చేస్తుంది. ఓకే. మనం ఏం డిస్టర్బెన్స్ చేయకపోతే అవసరం లేదు, హోమియోపతి కూడా అవసరం లేదు. ఓకే. సో గట్టు వలన కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కూడా బెటర్ అవుతాయి. ఓకే. అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ అని అనుకోవచ్చు కదా సార్, హోమియోపతి చాలా స్లోగా ట్రీట్ అవుతుంది, మనకి అలోపతి అయితే ఇలా టకా 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 రిజల్ట్స్ కనబడతాయి అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది సార్. దాని మీద ఒకసారి మా ఆడియన్స్ కి క్లారిటీ ఇస్తారు. ఇండియాలో ఉంది అంటే సరే, వాళ్ళకి ఏదో తెలియదు, అమెరికాకి వచ్చిన కూడా లావణ్య గారు మీరు ఇట్లే మాట్లాడతారు. అంటే మనం అక్కడ వాడమే కదా సార్, అంటే మన మైండ్స్ ఇంకా అక్కడే ఉన్నాయి కాబట్టి హోమియోపతికి వస్తున్నారు. ఓకే. మీరు ఫాస్ట్ గా వచ్చింటే హోమియోపతి మీకంటే ఫాస్ట్ ఉంటుంది. Okay, that's good to know. Not fast, okay, not slow. Okay. Homeopathy is very fast. Okay. Tuberculosis cases నేను 21 days 30 days ట్రీట్ చేస్తాను. Wow. Typhoid cases 3 days సార్. It's nice అండి. Yep. Viral fevers ఎందుకంటే ఇక్కడ ఏంటంటే we are supporting body system. We are not treating infection. Okay. ఇక్కడ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం లేదు. Okay. మీ యొక్క సిస్టమ్ ని, మీ యొక్క ఇమ్యూనిటీని, మీ యొక్క స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేయడం వల్ల మీకు మీరే ప్రాబ్లం తగ్గించుకుంటారు. దట్ ఈస్ ద పర్మనెంట్, దట్ ఈస్ ద పర్ఫెక్ట్. ఓకే. ఇట్ ఈస్ హోమియోపతి ఈస్ ద పర్ఫెక్ట్ సైన్స్. ఓకే. అంటే నాకు తెలుసు కాబట్టి సిస్టమ్ గురించి చెప్తున్నా. Definitely. చాలా మందికి హోమియోపతి మీరు అన్నట్టు చాలా మంది హోమియోపతి చాలా కష్టము, అసలు హోమియోపతి అనేది అంటే కష్టం అని కాదు కానీ సార్, జనరల్గా చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా మేము విన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడుకున్నా హోమియోపతి తగ్గుతుంది, బాగుంటుంది, కానీ ఇట్స్ స్లో ప్రాసెస్ అని. స్లో ప్రాసెస్ కానీ ఓకే. సో ఆడియన్స్ ఇది నోట్ చేసుకోండి, మనం స్లోగా వెళ్తాం కాబట్టి అది స్లో ప్రాసెస్, కానీ అది యాక్చువల్గా స్లో ప్రాసెస్ కాదు. సో ఆ కన్సెప్షన్ నుంచి అందరూ బయటకు వచ్చేసి చేసేటువంటి లావణ్య గారితో నేను చెప్తున్నాను కదా, ఎవ్రీ ఎన్ఆర్ఐ కూడా కంపల్సరీ అంటే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. Exactly. Not only for your kids, you have to educate other kids, other parents. It is your responsibility. Out of country కి వచ్చి ఎంతో కష్టాలు పడి, ఎంతో ఇబ్బందులు పడి, ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో మీరు ఉన్నప్పుడు, సో రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం కూడా ఇట్ ఈస్ మై సజెషన్ టు ఆల్ ఎన్ఆర్ఐ మదర్స్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అండ్ నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది, అంటే ఏ ఏజ్ గ్రూప్లో మనం ఇది బాగా ఐడెంటిఫై చేయగలుగుతాము, అండ్ దీన్ని ఎలా మనం అంటే నార్మల్గా నార్మల్గా పిల్లలందరూ హైపర్ యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు కదా, సో ఇది హైపర్ యాక్టివిటీ ఆర్ ADHD అని మనకి ఎలా తెలుస్తుంది అనేది ఒకటి. మీరు ఒక చిన్న బేబీ అనుకోండి. ఓకే. ఓకే. 9 months 6 months సంథింగ్. ఓకే. మీరు ఉన్నారు, నేను వచ్చాను, నన్ను అబ్జర్వ్ చేయలేదు. ఓకే. నేను వచ్చానని అబ్జర్వ్ చేయలేదు. ఓకే. నన్ను పట్టించుకోలేదు. ఓకే. మీ దాంట్లో మీరు ఉన్నారు. ఓకే. మెంటల్ కమ్యూనికేషన్స్ లో ఫస్ట్ థింగ్. ఓకే. ఓకే. బికాస్ యు ఆర్ రెస్ట్లెస్.
Okay. Your mind is not connected with the surroundings. Surroundings. Okay, that's the first point. That is the first point. Okay. Mental communications ఎప్పుడైతే తగ్గుతాయో, Okay. then maybe there is a problem. Okay. మొన్న ఒక పేరెంట్ వచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తాను మదర్స్కు. Definitely sir, definitely. సార్ మా బాబు 1 year దాకా బాగున్నాడు, 1 year తర్వాత అసలు మాకు కమ్యూనికేషన్స్ అన్ని సరిగా లేకపోయేసరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మైల్డ్ ఆటిజం అని చెప్పారు. అసలు మాకు షాక్ అది. సో ఒకసారి ప్రెగ్నెన్సీలోకి డిస్టర్బెన్స్లోకి వెళ్తే ఆ మదర్కి ఏంటంటే అంతకుముందు ఒక అబార్షన్ జరిగింది. ఓకే. మళ్ళీ ఒక 1 year తర్వాత, మేబీ 2 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ కిక్కింగ్స్ ఉన్నాయి. ఓకే. దీనికోసం కూడా డాక్టర్ పోయి కలిశారు. సార్ మా బాబు కాళ్ళతో ఎక్కువ కొడుతున్నాడు, కొంచెం ఇది ఏంటి నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి, అంటే అప్పుడప్పుడు కదలికలు వేరు, కంటిన్యూస్ కికింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఈ ప్రాబ్లం అక్కడే మొదలైంది. ఓకే. ఈ ప్రాబ్లం 1 year తర్వాత మీరు చూసేటువంటి ప్రాబ్లం ముందే మొదలైంది. ఓకే. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ దేర్. బయటకు వచ్చిన తర్వాత 1 year తర్వాత వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్ వేసి దాన్ని బయట తీసుకొచ్చారు. చాలా మంది పేరెంట్స్ చేసేటువంటి మేజర్ మిస్టేక్ నేను చెప్తున్నాను కదా, ప్రాక్టికల్ చూస్తున్నాను. ఐ నో ద ఎవ్రీ పేరెంట్ సఫరింగ్. నేను ఎంతో మంది నేను చెప్తున్నాను కదా వాళ్ళ బాధలు, వాళ్ళ అసలు నాకు అంటే అంటే చాలా మందికి రీజన్ తెలియక పాపం సఫర్ అయ్యి, సో అంటే ఆల్రెడీ అక్కడే మొదలైంది ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత మీరు వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల కానివ్వండి, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కానివ్వండి, స్కిన్ క్రీమ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఇట్స్ సప్రెస్. చాలా మంది క్రీమ్స్ వాడి బాబు తెల్లగా ఉండాలని చెప్పి మొత్తం వాడి 100 నలుగు చేసి పెడతారు. మన లాస్ట్ ఇయర్ మా అబ్బాయిని అమెరికా పంపించాను, వాడు ఇక్కడికి వచ్చి నల్లగా వచ్చాడు. ఇక్కడ ఇట్లా సార్ అదే సార్, ఇవన్నీ ఒక మిస్కన్సెప్షన్ లో మనం బతుకుతూ ఉంటాము. కలర్ అనేది ఇలాగే ఉండాలి, ఇది ఇంతే కనిపించాలి. ఎగ్జాక్ట్లీ, ఇన్సైడ్ అవుట్ ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సపోజ్ ఎంత అందంగా ఉన్నా సరే లోపల ఒక వైలెన్సీ ఉంటే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యూ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. సెకండరీ మిగతా మీకే. సో బయట ఎంత అగ్లీగా ఉన్నా సరే మైండ్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటాయి. డెఫినెట్లీ. సో హ్యాపీ. డెఫినెట్లీ సార్, చాలా వాల్యుబుల్ పాయింట్స్ షేర్ చేసుకున్నారు అండ్ ఐమ్ షూర్ మా ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో వెళ్లే ముందర మా ఆడియన్స్కి, పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఆటిజం పేరెంట్స్కి కూడా మీరు ఏమన్నా సజెషన్స్ ఇచ్చి అండ్ మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలో కూడా ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. కాంటాక్ట్ కానీ అంతా కూడా గూగుల్లో కొడితే వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ యూ. ఇక్కడ ఏంటంటే కనుక నేను చూసినటువంటి ఎక్స్పీరియన్స్లో ఇక్కడ నేను అట్లాంటా వచ్చాను. అందరినీ ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీ పర్సన్ హియర్. చాలా క్వాలిటీగా ఉన్నారు, చాలా పాలిష్డ్గా ఉన్నారు, చాలా ఎఫెక్షన్ కూడా బాగా యాక్ట్ చేస్తున్నారు. సార్ మీరు చాలా ఆనెస్ట్గా ఉన్నారు. బికాస్ ఆఫ్ కాన్షియస్, మనం ఎక్కువ ఎఫెక్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళని పట్టించుకోరేమో, మనం కేర్ చేయరేమో అని చెప్పేసి. సార్ మీరు అన్ని నిజాలే చెప్పేస్తున్నారు. ప్లీజ్ గో హెడ్ సార్. అంటే చాలా సో హ్యాపీ. అంటే క్వాలిటీ లైఫ్ అనేది ఒక సిస్టమాటిక్ లైఫ్ లో ఒక సిస్టమ్ లో ఉన్నాం. ఇండియాతో పోల్చుకుంటే కనుక చాలా వరకు ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటింగ్ ఇన్ ది సిస్టమ్. ఇక్కడ విషయానికి వస్తే కొంచెం ఈ లవ్ అండ్ ఎఫెక్షన్స్, కమ్యూనికేషన్స్, ఫ్రీడమ్. ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు అంటారు ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళాలంటే, లేకపోతే పోవడానికి లేదు. ఇదే ఇండియాలో అయితే అసలు జస్ట్ అసలు అవసరం పర్మిషన్ తీసుకోవాలా, ఏదో స్టాప్ అనుకోనా ఏదో పెడతారు, స్టాప్ సార్, స్టాప్ బై ఉండొచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. సో ఇట్ ఈస్ మంచిదే. ఇట్ ఈస్ అంటే యాక్చువల్గా ఇండియాలో ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ సిస్టమ్ మీకు చెప్తాను, మీకు మెడికల్ సిస్టమ్ అయితే ఒక డేంజర్ పొజిషన్లో ఉంది. ఓకే, మెడికల్ సిస్టమ్ డేంజర్ పొజిషన్లో ఉంది అంటే కనుక పీపుల్ హెల్త్ అనేది డేంజర్లో ఉంది. ఓకే, ఎందుకంటే చాలామంది అన్వాంటెడ్ మెడికేషన్స్, అన్యూజ్డ్ మెడికేషన్స్, ఫ్రీ కౌంటర్ మెడికేషన్స్, మీకు అవసరం లేకపోయినా కూడా ఓవర్ మెడికేషన్స్ వాడడం వలన మీ ఎందుకంటే డయాబెటీస్ ప్రాబ్లం కానివ్వండి,
థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఈవెన్ జెంట్స్లో స్పైన్ ప్రాబ్లం కానివ్వండి. సో అంటే ఇంకా అసలు మీకు ఇంకా బెటర్ కొంచెం కాన్షియస్లో ఉన్నారు మీరు. నేను చెప్తున్నా అట్లీస్ట్ ఒక సరౌండింగ్ ఒక క్వాలిటీ లైఫ్లో ఉన్నారు మీరు. ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటింగ్. థ్యాంక్ యూ. బట్ ఇండియాలోకి వచ్చేసరికి మెడిసిన్స్ విపరీతంగా వాడి 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 వాళ్ళు అసలు ఇంకా ఫ్యూచర్లో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్స్. ఆల్ హెల్త్ ఇష్యూస్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ లీడ్స్ టు క్యాన్సర్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లీడ్స్ టు సైకాట్రీ. ఓకే. అల్జీమర్స్, చెప్తున్నా ఇవన్నీ కూడా మనం ఘోరమైన కమింగ్ 20 yearsలో ఇండియన్ హెల్త్ సిస్టమ్ అయితే టోటల్గా నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు మనకు ప్రాబ్లమ్స్ లేవు, డాక్టర్స్ లేరు, ఉన్నంతకాలం బాగా హ్యాపీగా ఉండేది. ఎప్పుడో రేర్ కండిషన్స్లో సడన్ అటాక్స్ అయినటువంటి జరిగేటువంటి వెరీ రేర్ పీపుల్ కూడా జరిగేటువంటి. ఇప్పుడు అసలు ఎవ్రీ నవ్ అండ్ దెన్ వి ఆర్ హియరింగ్ అ లాట్ సర్. డెఫినెట్లీ మన సర్వైవల్ పొజిషన్ కష్టంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సఫరింగ్ సర్వైవల్ అంటారు. అవును. ఇట్స్ నాట్ హ్యాపీ సర్వైవల్. ట్రూ. హ్యాపీ సర్వైవల్ హ్యాపీ సర్వైవల్ ఎప్పుడో మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుంటే, హెల్త్ ఇష్యూస్ లేకపోతే మీ మైండ్ కూడా హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. మీరు హెల్త్ ఇష్యూస్తో లోడ్ అయినప్పుడు మీ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దీనికంతా కూడా ప్రైమరీ మెడికేషన్గా హోమియోపతిని ఎంచుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఓకే. నో కాంప్లికేషన్స్. ఇట్ సపోర్ట్స్ యువర్ సిస్టమ్. ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఫర్ యువర్ బాడీ. ఓకే. హెల్త్ ఇష్యూస్ అన్ని లేకుండా చేయగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ హోమియోపతి. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. సార్, డాక్టర్ గారు చాలా చాలా వెరీ ఇన్ఫర్మేషన్ మనతో ఇవాళ షేర్ చేసుకున్నారు. ఇట్స్ వెరీ ఐ ఓపెనింగ్ సార్. ఎందుకంటే హోమియోపతి గురించి మీరు చెప్పడము అండ్ డెఫినెట్లీ అది ఎంత వైడ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ మేము ఎంత దానికి అలవాటు పడాలి స్లోగా అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. లావణ్య గారు, ఇలాంటి జర్నలిస్టులు కానీ ఇలాంటి యాంకర్స్ కానీ సో పబ్లిక్ హెల్త్ని కాపాడడం అనేది ఇంపార్టెంట్. అందరికీ రాదు. చాలా మందికి మంచి వాయిస్ ఉండొచ్చు, చాలా మందికి మంచి బ్యూటీనెస్ ఉండొచ్చు, మంచి ఆలోచన ఉండొచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ టు హెల్ప్ టు సొసైటీ. డెఫినెట్లీ సార్, ఇట్స్ అన్ ఆనర్. ఫుల్ రెస్పాన్సిబిలిటీ. రేణు గారు కానివ్వండి, మీరు కానీ వెంకట గారు కానివ్వండి, మంచి అంటే ఇట్స్ అ గుడ్ మైండ్. సార్, డెఫినెట్లీ సార్, మీలాంటి గొప్పవారు మాకు ఇక్కడ కనిపించినప్పుడు వి వాంటెడ్ టు క్యాప్చర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ అప్రిషియేట్. ఐఎమ్ వెరీ సింపుల్, ఐఎమ్ వెరీ ఆనెస్ట్, బట్ ఐఎమ్ ఇంటూ ది గ్రేట్ సిస్టమ్. ఒకటి నేను చెప్పగలను. డెఫినెట్లీ నేను ఒక గ్రేట్ సిస్టంలో, ఒక గొప్ప సిస్టంలో ఉన్నాననేటువంటి ఐఎమ్ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. దట్ ఈస్ ద దిస్. And your passion and dedication towards all this, and definitely hats off to your work, and it's really an honor to have you today in our studio, and we loved talking to you, and thank you so much for a very valuable information, sir. So audience, I'm really happy to meet the honored Dr. A.M. Reddy garu here. So malli inkoka episode lo inkoka special guest tho kaludam. Namaste.